హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. ఈరోజు అయితే మా ఫ్రెండ్ ఒక శారీ తీసుకొచ్చిందండి. శారీ ఎందుకు తీసుకొచ్చిందా అనుకుంటున్నారా? శారీకి అయితే కుచ్చులు పోయించుకోవడానికి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఏంటి విజయలక్ష్మి, నీకు కుచ్చులు వేయడం ఇలాంటివి కూడా వచ్చా అనుకుంటున్నారా? నాకు వ్యవసాయమే కాదండి, ఇలా శారీ కుచ్చులు వేయడం, బ్లౌజెస్ డిజైన్ చేయడం అన్నీ వచ్చు ఫ్రెండ్స్. అన్నీ నేర్చుకున్నా. కోటి కోసం అయితే కోటి విద్యలు ఫ్రెండ్స్. తను ఈ శారీ ఎప్పుడో తీసుకొచ్చిందంట, కానీ తనకి తీరిక ఈరోజు తీసుకొచ్చింది. నాకు పొలం పనులు సరిపోతున్నాయి కదా, ఒడ్లు చల్లాం అనుకున్నాం, దానికోసం వరాలు తీయడం, మండొస్తే మండ చల్లుకోవడం ఇదే సరిపోయింది ఫ్రెండ్స్. తనైతే ఇవాళ మార్నింగే తీసుకొచ్చి ఇచ్చింది చీర. రేపైతే స్వాములు ఇడుములు ఉన్నాయంట, దానికోసం అయితే తీసుకొచ్చి ఇచ్చింది కుచ్చులు కుట్టమని. ఇలా అయితే నేను కుడుతున్నా. తనకి ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలి ఫ్రెండ్స్. నాతో పాటు మీరు షేర్ చేసుకుంటారని చెప్పి వీడియో పెడుతున్నా. ఇదేంటంటే రెడీమేడ్ కుచ్చులు తీసుకొచ్చుకుంటాను, నేను మేకింగ్ చేస్తా, కానీ తను ఏంటంటే తనకు తెలియక రెడీమేడ్ తీసుకొచ్చుకుంది, అవే స్టిచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. తనకి తెలియదంట నేను కుచ్చులు పోస్తా అని, తెలియక రెడీమేడ్గా తీసుకొచ్చుకుంది, అవే నేను దీనికి స్టిచ్ చేస్తున్నా. ఈ రోజు నుంచి అయితే నేను లైవ్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. నా లైవ్ అయితే అందరూ తప్పకుండా చూడండి. 12కి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన లైవ్. ప్రతిరోజు ఉంటుంది లైవ్. ఈ రైతు బిడ్డకి ఏమైనా తెలియకుంటే సలహాలు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు. వీటిని అయితే ఇట్లా కుట్టుకోవాలి. మనం దారంతో పోసిన దానికంటే ఇవైతే సింపుల్గా అయిపోతాయి. కాకపోతే మనం డైరెక్ట్గా తయారు చేసుకునే అయితే చాలా బాగుంటాయి. మీకు ఫస్ట్ నుంచి పెడదాం అనుకున్న వీడియో స్టిచ్ చేసేటప్పుడు, కాకపోతే తీసేవాళ్ళు లేక పెట్టలే ఫ్రెండ్స్. ఇగో సగం అయినాక ఇంకా కొంచెం ఉండగా నా ఫ్రెండ్ వచ్చింది, తనని వీడియో తీయమంటే తీస్తుంది ఫ్రెండ్స్. నాకు ఈ పొలం పనులు ఇవే సరిపోతాయండి. ఎప్పుడో మధ్యలో టైం దొరికినప్పుడు ఇలాంటివి చేస్తుంటా. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఏంటంటే నువ్వు చీర గోచి పెట్టుకో అక్క, అలా అయితే నీకు లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి అని చెప్తున్నారు. నేను పని చేసేటప్పుడు చేస్తాను, కానీ ఎప్పుడు చీర గోచుతో తిరుగుతానా ఏంటి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నాకు అన్ని పనులు ఉంటాయి, పొలం పనులు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి. ఎప్పుడైతే మనకి అవైలబుల్ ఉండదు కదా.
ఇదైతే స్టిచ్ చేయడం అయితే అయిపోయిందండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. దీనికి బుట్ట ఇచ్చాడు మంచిగా, ఇలా అయితే బుట్ట ఇచ్చాడండి, అట్రాక్షన్గా ఉంటాయి. ఇదేంటంటే మొత్తం లేస్లో 2 కలర్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్, అదొక కలరు ఇదొక కలరే ఇచ్చాడు. అయితే నా ఫ్రెండ్ ఏంటంటే తను చీరకి ఇలా చూడండి, ఈ చీరకు కాంబినేషన్గా తనైతే ఇలా తీసుకొచ్చుకుంది. 2 కావాలని చెప్పి 2 అయితే అవైలబుల్ లేవని చెప్పి ఇట్లా తీసుకొచ్చుకుంది. అందుకే ఇలా మేకింగ్ చేయించుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది చీరకి వేయడం కూడా. ఎవరన్నా ఒకవేళ కుట్టించుకుంటే 300 400 అవుతాయండి మన షాపుల్లో వర్కర్స్ దగ్గర వేయించుకుంటే. ఇలా లేస్ అయితే 150లో 200లో అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. మనమైనా వేసుకోవచ్చండి, 150 తీసుకొచ్చుకొని మిషన్ మీద ఇట్లా లేస్ పెట్టుకొని వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా రండి మిషన్ మీద వేసి చూపిస్తాను మీకోసం. ఎన్ని నిమిషాలు ఇచ్చిందా? 6 ఆగినాగా కొంచెం దగ్గరికి. ఫస్ట్ అయితే మనం ఇలా ఉంటుంది కదండి, దీన్ని అయితే ఇలా మార్చుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే పూసలు ఉన్నాయి కదండి, అవి ఏంటంటే అడ్డం వస్తున్నాయి, సింగిల్ పాదం పెట్టుకోవాలి. కానీ నా దగ్గర అయితే సింగిల్ పాదం లేదండి.